కృపాకరికరం సమాధానం గల మా పిల్లలు తండ్రి మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకొంచున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర మంచి విశ్రాంతి చేయండి. స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినారు. మాలో ప్రభా మా ఆయుష్ మా బ్రతుకు మా జీవాన్ని పొడిగించే విధానం స్తోత్రాలు. సజీవులే కదా నన్ను స్తుతించేసి ఇచ్చారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యం బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. యూట్యూబ్ చేస్తుండగా అనేకులు రక్షణ మార్గం పొందగలు సాధించి ఇందు ద్వారా నీకే మహిమ ఘనత ఆరోపించుకొని సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం మనం చదువుకున్నట్టయితే యోబు రాసిన గ్రంథం 22-21 వచనంలో ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు మేలు కలుగును. కాబట్టి సహోదర ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యోబు గ్రంథం 22-21 వచనంలో ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగును. ఎవరు ఆయన ఎవరు అంటే ఆయన ఆది యందు ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలకు చదువుకున్నట్టయితే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్టయితే ఆయన ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఆయన జీవమై ఉన్నాడు. ఆయన జీవమైనాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యంలో యోహాను సువార్త 1-3 వచనాల వరకు రాయబడి ఉంటుంది. ఆదిలో మరి సర్పము, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పము ఎంతో యుక్తిగలది, అది దయ్యము, సర్పము దయ్యమని చెప్పచ్చు, దయ్యమని చెప్పచ్చు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. సహవాసం అనగా సమాధానము, సహవాసం అనగా ఎంతో సమాధానంగా కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. నిర్గమాకాండంలో మోషే మరి నిర్గమాకాండం 34-30 వచనంలో మోషే ఆ సినాయి కొండ మీద దేవునితో మరి ఆజ్ఞలు రాసేటప్పుడు 40 సంవత్సరాలు తర్వాత మళ్ళా 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండటం ద్వారా మోషే యొక్క ముఖము మరి ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా ఎంతో ప్రకాశించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరుల కుమారుడులో మరి సహవాసంలో ఉండటం ద్వారా నీకు నాకు ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. అంత మాత్రం కాక దేవుని వాక్యంతో మనం చూసినట్టయితే మరి ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధానంలో ఉండటం ద్వారా మోషే ముఖము ఎంతో ప్రకాశించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం ద్వారా నీకు నాకు ఏం కలిగింది? సమాధానం కలిగింది. అందుకొరక యెషయా గ్రంథం 26-3 వచనంలో రాయబడింది, ఎవని మనస్సు మరి దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేయును అని దేవుని వాక్యంలో రాయబడింది. అంతమాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి భార్య దొరికిన వానికి మేలు దొరుకును అని దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథం 18-22 వచనంలో ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా కీర్తనలో 34-10 వచనంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, అయితే ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు అని రాయబడింది. కీర్తనలో 84-11 వచనంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం రాయబడింది. ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవాను నేను మరి యెహోవా నుండి తొలగిన వానికి వాడు శాపగ్రస్తుడు, యెహోవా సన్నిధి నుండి తొలగిన వాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం రాయబడింది.
అంత మాత్రంగా యోబు గ్రంథం 22:22లో ఆయన ఉపదేశములు నీవు నేను అవలంబించాలి. ఆయన ఉపదేశములు అవలంబించాలి. అందుకొరక దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసించు వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులో నుండి మరణంలో నుండి జీవంలోనికి దాటున్నాడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాటలు తల్లి అంటున్నది, కుమారుడా నా మాటలు ఆలకింపు మనుషులు ఇచ్చింది. కాబట్టి సోదర ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఉంటే మరి యోబు రాసిన గ్రంథం 22:21లో ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగు, నీకు సమాధానం. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీకును తర్వాత నీ ఇంటి వారికి రక్షణ కలుగును అని దేవుని వాక్యంలో రాయబడింది. యోబు రాసిన గ్రంథం 22:23 వచనంలో ఆయన ఎటువంటి వాడు? ఆయన సర్వశక్తి గలవాడు. అందుకొరక భూమి ఆకాశం సమస్తమును కలుగును కాకంటే కలిగించాడు. కాబట్టి సర్వశక్తి గలవాడు కాబట్టి అన్నిటి మీద అధికారం కలిగింది. సర్వ దయాలు, సర్వ రోగాలు, సర్వం మీద ఆయనకు అధికారం కలిగిన వాడు. అందుకొరక మత్తయి సువార్త 20:18, 19, 20 వచనాల్లో నాకు సర్వాధికారం కలిగినదే ఇవ్వబడి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మరి ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే ఆయన ఆదికాండం 26:12 వచనంలో ఆయన వైపు తిరిగి మల్లుట ద్వారా ఏమవుతారు? నూరంతలుగా ఆశీర్వదింపబడతాను. ఇక్కడ ఇస్సాకు 26 ఆదికాండం 26:12 వచనంలో మరి నూరంతలు పంట, మరి విత్తనం వేసినప్పుడు నూరంత పంటలు సమకూర్చుకున్నట్టుగా మనం చూడగలదు. అదే ఆదికాండం 35:9-10 వచనాలు చదువుకుంటే యాకోబుగా ఆశీర్వదింపబడినట్టుగా మనం చూడాలి. కాబట్టి సోదర ఆయన వైపు త్రిప్పబడాలి. ఆయన వైపు త్రిప్పబడితే మనము ఆశీర్వదింపబడు. మొట్టమొదటిగా ఆయనతో సహవాసం చేస్తే నీకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. రెండవదిగా ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొని ఉన్న వారి పూర్ణ శాంతి గలవానిగా చేయున దేవుని వాక్యం. ఆయన వైపు తిరిగినట్లా నీకు ఏం కలుగుతుంది? సమాధానమును అభివృద్ధి కలుగును అని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సోదర ఆయన వైపు నువ్వు తిరుగుతున్నావా లేదా? దేవుని వాక్యం రాయబడింది, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడని దేవుని వాక్యం రాయబడింది. మరి యెషయా గ్రంథం 45:22 వచనంలో మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఓ ఇశ్రాయేలులారా మీరు నా వైపు తిరుగుడి అంటున్నాడు అనేక సార్లు. మరి ఇశ్రాయేల్ ప్రజలను ఆహ్వానిస్తున్నాడు దేవుడైన యెహోవా. కాబట్టి సోదర నువ్వు ఇంకా యేసు ప్రభు వైపు తిరగకపోతే, ఆయన సమాధానం నీకు కలగకపోతే ఈ ఉదయకాలంలోనే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేదునని సెలవిస్తున్నాను. కాబట్టి సోదర నువ్వు ఎట్టి భారంలో ఉంటున్నావు? కుటుంబ భారమా, ఉద్యోగ భారమా, పిల్లల భారమా, సంసార భారమా, మరి సంఘ భారమా, ఏ భారంలో ఉన్నా సరే మరి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా కనికరించు, ప్రభువా నాకు ఇటువంటి శ్రమ వచ్చింది, ఇటువంటి ఇబ్బంది వచ్చింది, ఇటువంటి అవసరం వచ్చింది అని అడిగినట్టయితే దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు. మరి ఆయన వద్దు ఒక వారి నేను ఎంత మాత్రం త్రోసివేయుని వాడను కాను అంటున్నాను, త్రోసివేయను అంటున్నాను. ప్రభా కనికరించి అని మనం అడిగినట్టయితే క్షమించుటకైనా సిద్ధ మనసు కలిగిన వాడుగా అంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ పరలోకి మొదలుకొని భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో బలై నీకు నాకు సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించారు.
ఆయన శిలువ త్యాగము ద్వారా, శిలువ మరణము ద్వారా నీకు నాకు సమాధానం దయచే. తల్లితో ఐక్యపరచబడిన కాబట్టి సోదర ఇటు సమాధానం నీకు కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందరు. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.